Subscribe to our channel and press the bell icon for the latest updates. బీసీసీఐకి షాక్ తగిలింది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలతో సంబంధం తెంచుకోవాలన్న బోర్డు ప్రతిపాదనను ఐసీసీ తోసిపుచ్చింది. ఇలాంటి విషయాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. పుల్వామా దాడి నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలతో సంబంధాలు తెంచుకోవాలంటూ పరోక్షంగా పాకిస్తాన్ను ప్రస్తావిస్తూ ఐసీసీఐకి బీసీసీఐ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటిది చేసే అవకాశం అసలు లేదు. దేశాలపై ప్రభుత్వాల స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం తప్ప ఇందులో ఐసీసీకి ఎలాంటి సంబంధం లేదని ఐసీసీ చైర్మన్ స్పష్టం చేశారు. బీసీసీఐకి ముందు ఈ విషయం తెలిసినా లేఖ రాసింది అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. బీసీసీఐ తన లేఖలో నేరుగా పాకిస్తాన్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీనిపై ఐసీసీ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించిన సభ్యులెవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. బోర్డు తరపున ఈ సమావేశానికి సెక్రటరీ అమితాబ్ చౌదరి హాజరయ్యారు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఎంతోమంది విదేశీ ప్లేయర్లు ఆడుతున్నా ఎవరూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. భద్రత కీలకమైనదే అయినా దీనిపై పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నాం అని ఐసీసీ అధికారి చెప్పారు. ఐసీసీ వరల్డ్ కప్లో భాగంగా జూన్ 16న పాకిస్తాన్తో ఇండియా ఆడనుంది. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆడాలా వద్దా అన్నదానిపై ఇండియా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.